హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మా అత్తయ్య వాళ్ళైతే ఇంకా పొద్దున్నే తినేసి అయితే వెళ్ళిపోయారు. క్యారేజ్ బాక్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే దోశలు వేస్తున్నానండి. ఇది కారం దోశ. మా హస్బెండ్కి కారం దోశ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకని వేస్తున్నాను. నేను దోశలు వేసేలేపు మా పాప కూడా లేచిందండి. లేచి అయితే తనకు కూడా దోశలు కావాలని అయితే అడుగుతుంది. ఇంకా తన కోసం కూడా వేస్తున్నాను. ఇంక ఈ దోశ అయితే మా పాప కోసం అండి. మా పాప అయితే ఇంకా ఏడుస్తుంది. ఇప్పుడే లేచింది. నేను దోశలు వేసానంటే చాలు తనకైతే దోశలు కావాలంటది. తన చట్నీ అయితే ఏం వేసుకోదు. ఓన్లీ ప్లెయిన్ దోశ అయితే చాలా తినేస్తుంది. తనే తినేస్తుంది. నేను తినిపించాల్సిన అవసరం కూడా లేదండి. నేనైతే అందుకని తన కోసం అయితే ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా తనకి ఇచ్చేస్తే తనైతే తినేస్తుంది హ్యాపీగా. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయదు కొంచెం సేపు. తనకైతే ఇచ్చేస్తున్నాను. తీసుకో, వెళ్ళి కూర్చొని తిను. చూసారా ఎంత ముద్దుగా సోఫాలోకి పట్టుకొచ్చుకుందో. తనే తినేస్తుంది పాపం, డిస్టర్బ్ చేయకుండా. తిను. కాలుతుందా? ఏమైంది? తిను. కాలుతుందా? చూసారా కాలుతుందంట. ఇంకా నేనైతే పని అయితే చేసుకోవాలి. నువ్వు తిను. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ అయితే తింటున్నారండి. ఇంకా అంతలోపు నేనైతే క్యారేజ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా టిఫిన్ తింటే ఒక 1 మినిట్ కూడా ఇంక ఇంట్లో ఉండడండి, ఇంక వెళ్ళిపోవాలంటాడు. నేనైతే ఇంకా సాంబార్ అయితే చేసాము పొద్దున. ఇంకా అదైతే క్యారేజ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఎండకి మజ్జిగ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తారండి. ఇది మా హస్బెండ్కి. కిచెన్లో ఒక 10 నిమిషాలు ఉన్నాం అనుకోండి, చూడండి చెమటల్లో అయితే తడిసిపోతాము. అసలు నాకు గాలి ఆడట్లేదండి. మెయిన్ నాకు గాలి ఆడకపోతే మాత్రం ఊపిరి ఆడదు. అట్లా అనిపిస్తుంది నాకు ఎందుకో కానీ. ఈ ప్యాంట్లు అయితే కింద ఇంటి దగ్గరికి అయితే అమ్మడానికి వచ్చాయండి ఇప్పుడే. అందుకని కిందకి వెళ్ళి నేనైతే తీసుకొని వచ్చాను. ఒక ప్యాంట్ అయితే 20 రూపీస్ పడింది. నేనైతే 3 ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఎండలకు బాగుంటాయి కదా నైట్ ప్యాంట్లు వేసుకోవడానికి కానీ. ఇంకా 2 టీ షర్ట్లు అయితే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. 20 రూపాయలకి ఏమొస్తాయి. కాకపోతే మనం పై కుట్లు అయితే వేసుకోవాలి. అప్పుడు ఇంకా కుట్లు అయితే ఊడిపోకుండా ఉంటాయి. మా పాప అయితే బాగా నచ్చాయి మా పాపకి. నేనైతే ఆరేసానండి. బయట ఎండ అయితే చూడండి, అబ్బా ఘోరంగా వస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండని ఇక్కడైతే. ఇప్పుడైతే ఈ కిచెన్ అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేయాలి. చూడండి ఎట్లా ఉందో, గందరగోళంగా ఉంది కదా. ఏడుపు వచ్చేస్తుంది చూస్తుంటేనే. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి మనకే పనులు ఉంటాయి ఆడవాళ్ళకి. మగవాళ్ళకైతే ఏం ఉండవు కదా అనిపిస్తుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఇలా అనుకుంటారు కానీ ఇంట్లోనే ఉన్నట్టు ఎక్కువ పనులు అయితే ఉంటాయి. సరే చూడండి అసలు ఎన్ని పనులు అయితే ఉన్నాయో. అసలే ఉంటుంది, అసలు బాగాలేదు, నీరసంగా ఉంది. బట్ పనులు అయితే చేయకైతే తప్పదు కదా, చేసుకోవాలి మన పనులు మనమే. లేదంటే ఎవరు చేస్తారండి. మంచిగా మనం కూడా ఏదైనా చదువుకుని ఉంటే మన అవసరం అయితే అన్నీ అందిస్తుంది ఒక్కొక్కటి తీసుకొచ్చి. ఇంకా నేనైతే పనులు చేసుకుంటుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చారండి. మా పాప చూడండి అట్లాగే చూస్తుంది ఇంకా బయట. ఇంకా వీళ్ళైతే ప్రచారంకి అయితే వచ్చారండి ఓట్ల కోసం. అందుకని చిన్న వీడియో అయితే తీశాను. మా పాప అయితే వాళ్ళందరికీ హాయ్ అయితే చెప్తున్నాను. దోశలు ఇంకా గ్యాస్ అయితే కడగాలి. మొత్తం చాలా గలీజ్ అయిపోయింది కదా ఈ మధ్య. చూడండి గ్యాస్ అయితే నీట్గా అయితే కడిగేసానండి. ఇంకా గ్యాస్ బండ కూడా మొత్తం నీట్గా తుడిచేసాను. ఇంక ఈ టైల్స్ ఉంటాయి కదా వాటికి కూడా కూర మరకలు అవి పడుతూ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా స్టీల్ పీసెస్ అయితే రుద్దుకోండి, నీట్గా ఉంటుంది. మనం 1 మంత్కి ఒకసారి ఇట్లా తుడుచుకుంటూ ఉంటే ఆ బండలు కూడా ఇట్లా నీరుకాయ అయితే పట్టకుండా ఉంటాయి. లేకపోతే జిడ్డు జిడ్డుగా ఉంటాయండి, మనం ఎంత రుద్దినా పోవు. నాకైతే కిచెన్ నీట్గా లేకపోతే అసలు ఎట్లాగో ఉంటుందండి. నాకైతే ఎప్పుడు కిచెన్ నీట్గానే ఉండాలి. కిచెనే కాదు ఇల్లు కూడా నీట్గా పెట్టుకుంటానండి నేను రోజు. లేదంటే నాకు అసలు ఉండబుద్ధి కాదు. నేనైతే అందరికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైనా సరే ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ అయితే మనకు అస్సలు అర్థం కాదండి. ఆ మనిషి లేనప్పుడైతే వాళ్ళ వాల్యూ అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు అర్థమైనా మనం చేయడానికి ఏమి ఉండదు. అందుకే ఎవరైనా మనిషి ఉన్నప్పుడే ఆ వాల్యూ అర్థం చేసుకోండి. ఒక ఇతరులను అయితే అస్సలు బాధ పెట్టకండి. హ్యాపీగా ఉండడానికే చూడండి. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకే ఎగ్జాంపుల్ అండి ఇది. మా అమ్మ ఉన్నప్పుడు మాకు అసలు ఆ వాల్యూ అంతగా అర్థమయ్యేదే కాదు. కాకపోతే ఇప్పుడు మా అమ్మ లేదండి. మాకైతే ఆ బాధ అయితే ఎప్పటికీ తెలుస్తూనే ఉందండి. ఇప్పుడు నేను డెలివరీ అయినప్పుడు కానీ అలాంటప్పుడు నా పాప కూడా అమ్మమ్మ అని పిలవడానికి కూడా లేదండి. ఎవరికైనా షేర్ చేసుకోవాలన్నా అంత మన ఫాదర్తో అన్ని పర్సనల్స్ అయితే చెప్పుకోలేం కదండి. ఎంతైనా అమ్మ ఉంటేనే కదండి మనకి అన్నీ చెప్పుకోవడానికి కానీ మనల్ని ఓదార్చడానికి కానీ మన బాధలన్నీ చెప్పుకోవచ్చు. అసలు అమ్మ లేకపోతే ఇల్లు కూడా చీకటి అయిపోతుందండి. మా అమ్మ ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది నాకైతే. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడైనా సరే ఇంటికి వెళ్ళాలంటే మా అమ్మ ఉంటే కూడా బాగుండు కదా అనిపిస్తుంది. ఎవరైనా సరే అసలు అమ్మల్ని అయితే అసలు బాధ పెట్టకండి, బాగా చూసుకోండి. వాళ్ళు ఉన్నప్పుడు మనకి వాళ్ళ వాల్యూ అర్థం కాదు. అమ్మనే కాదండి, నాన్నలైనా ఎవరినైనా సరే అసలు బాధ పెట్టకూడదండి. వాళ్ళు ఉన్నప్పుడు మనకైతే వాళ్ళ వాల్యూలు అర్థం కాదు.
వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మాకైతే అట్లాగే అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, ఇంకా భరించక తప్పదండి. దేవుడు అందరికి ఒకేలాగా ఇవ్వడు కదండి. కొంతమందికి అయితే మంచి చేస్తాడు, కొంతమందికి అయితే చెడు చేస్తాడు. అందరి లైఫ్ ఒకేలాగైతే ఉండదు కదా. అలాగే మా లైఫ్లో అయితే ఇంకా మా అమ్మ అయితే అస్సలు లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా మా అమ్మ ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ అయితే వస్తుందండి నాకైతే. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. మా అక్క ఉందండి, మా అక్క కూడా నన్ను అయితే బాగా చూసుకుంటుంది. మా నాన్న కూడా బాగా చూసుకుంటాడండి. కాకపోతే మనకి ఎంతైనా అమ్మ ఉంటే ఆ ఫీలింగే వేరు కదండి. ఏం చేస్తాం, ఇంకా లేని వాళ్ళ కోసం ఎంత ఏడ్చినా రారు కదండి. కనీసం నా పెళ్ళి కూడా చూడలేదండి మా అమ్మ. మా అక్క పెళ్ళి అయిపోయాక చనిపోయింది. మా అమ్మ ఉంటే మా పిల్లలతో కూడా బాగా ఆడుకునేది కదా అనిపిస్తుంది. ఇంకా మా అన్న పాప కూడా వాళ్ళ పాపను చూసుకునేది కదా అట్లా అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, మనకి అంతే, దేవుడు మనం ఇష్టపడిన వాళ్ళనే తొందరగా తీసుకెళ్ళిపోతారు కదండి. అలాగే మా జీవితంలో నుంచి మా అమ్మను కూడా తీసుకెళ్ళిపోయి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదండి. ఇంకా జీవితం అంటే ముందుకు సాగిపోవాలి. అలాగే ఎవరికైనా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఓదార్చుకోవాలి. కానీ మనం ఇట్లా సూసైడ్ అలాంటివి అయితే అసలు చేసుకోకూడదండి. మనం ఉన్న లైఫ్లో ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా మన పిల్లల్ని, మన హస్బెండ్ని మనం ఇంకా చూసుకోవాలి కదండి. మనం బాధపడుతూ అయితే కూర్చోలేం కదా. ఇట్లా అనిపిస్తుంది నాకు చాలాసార్లు. కానీ మన చేతుల్లో ఏముంటే చెప్పండి, ఇంకేం చేయలేము. ఇంకా ఎట్లే మనం ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా అనిపిస్తుంది, మనం మన ఇంటికి వెళ్తే అక్కడైతే రెస్ట్ తీసుకోవాలి, చేసుకోవాలి. అక్కడ అమ్మ ఉంటే మనకైతే అమ్మ చేసి పెడతారు కదండి. ఇక్కడ ఎవరు చేస్తారండి మనకి బాగా బాగాలేకపోయినా మనమే చేసుకోవాలి కదా. ఎంతైనా అమ్మ ఉన్నంత బాగా చూడాలి మనల్ని. ఇంకా అయిపోయిన దాని గురించి ఎందుకులేండి. ఇంక ఇప్పుడైతే మేమంతా సింక్ అంత నీట్గా కడిగాను. చూడండి, గ్యాస్ కూడా ఎంత నీట్గా కడిగానో. ఇదంతా పప్పు చేసామనుకోండి, దీనిపైన అంతా పడిపోతుంది. ఇంక ఇదంతా కడగాలంటే చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే వంట బండకి మాకు ఇట్లా కార్నర్కి ఒక రాయి పెడతారు కదా, అదైతే లేదు. ఇంక ఇదైతే మధ్యాహ్నంకి అన్నం పప్పు అవన్నీ అయితే ఉన్నాయండి మాకు. ఈ దోశలు అయితే నేను వేసుకున్నాను కానీ ఇంతకుముందు తినలేదండి, నీరసం వచ్చేస్తుందండి. చూడండి, నాకు మా పాపకి అయితే చెమట్లు అయితే ఎట్లున్నాయో, పాపం దీనికైతే చెమట్లు తడిసిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే మేమిద్దరం అయితే స్నానం అయితే చేయాలండి. చేయకపోతే ఇంకా పైకి పోతాం అనిపిస్తుంది. ఈ ఎండలకి 2 సార్లు అయితే ఖచ్చితంగా స్నానం అయితే చేయాలి. అసలు ఫేస్ అంతా చూడండి, అసలు అమ్మ చెమట్లు ఎక్కువైపోయినాయి. విజయవాడలో ఉన్నంత ఎండ. నేను మా పాప అయితే స్నానం చేసామండి. స్నానం చేసాక చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంతకుముందు అయితే అసలు ఘోరంగా ఉంది. స్నానం చేయకపోతే ఈ ఎండలకు చచ్చిపోతాను. ఇది చూడండి, స్నానం చేసి తిరిగింది, ఇంకా ఆడుకుంటుంది. ఇంకా నేనైతే దోశలు అయితే తినాలండి. Thanks for watching. Please subscribe my channel, friends.